ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. సోషల్ మీడియాలో చూస్తే హీరోయిన్స్ జీవితం అంటే లగ్జరీ, బ్రాండ్స్, ట్రావెల్ మాత్రమే అనిపిస్తుంది. కానీ అసలు విషయమేమిటంటే అది ఒక హై మెయింటెనెన్స్ ప్రొఫెషన్. చెప్పిన విషయాలు కాస్త డీటెయిల్డ్గా బ్రేక్ చేసుకుంటే నెలకు 5 లక్షల ఖర్చు. ఎందుకంతా? నిధి చెప్పింది సింపుల్గా ఉంది. నా నెల ఖర్చు కనీసం 5 లక్షలుంటుంది. ఇది ఫ్యాన్సీ లైఫ్ కోసం కాదు, ఇది కెరియర్ మెయింటెనెన్స్. ముఖ్య ఖర్చులు ట్రావెల్ అండ్ అకామిడేషన్, షూటింగ్స్, ఈవెంట్స్, ఎప్పుడూ ట్రావెల్ ఉండాలి. డైట్ అండ్ న్యూట్రిషన్, బాడీ ఫిట్గా ఉండాలంటే కస్టమ్ డైట్. జిమ్ అండ్ పర్సనల్ ట్రైనర్, ఇది ఆప్షన్ కాదు, కంపల్సరీ. పార్లర్ అండ్ స్కిన్ కేర్, కెమెరా ముందు ఉండాలంటే లుక్స్ మెయింటైన్ చేయాలి. నిజం, ఇవన్నీ తగ్గిస్తే అవకాశాలు తగ్గిపోతాయి. ఒక్క ఈవెంట్కే 1 లక్ష ఖర్చా? అవును, ఒక్క ఈవెంట్కి కూడా భారీ ఖర్చు. ఫోటోగ్రఫర్, హెయిర్ స్టైలింగ్, మేకప్, డ్రెస్, యాక్సెసరీస్, PR అంటే పబ్లిసిటీ, మొత్తం కలిపితే సుమారు 1 లక్ష వరకు ఖర్చవుతుంది. కొన్నిసార్లు ఇది ఆమె సొంత డబ్బు నుంచే వెళ్తుంది. అసలు విషయం, ఇది ఖర్చు కాదు, ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ చాలామంది మిస్ అయ్యే పాయింట్ ఇదే. ఇది లగ్జరీ ఖర్చు కాదు, ఇది బ్రాండ్ బిల్డింగ్ ఖర్చు. నువ్వు హీరోయిన్ అయితే నీ లుక్స్ ఈజ్ ఈక్వల్ టు నీ మార్కెట్ వాల్యూ, నీ ప్రెజెన్స్ ఈజ్ ఈక్వల్ టు నీ ఆఫర్స్. కనీసం మెయింటైన్ చెయ్యలేకపోతే ఇండస్ట్రీ నిన్ను వెంటనే రీప్లేస్ చేస్తుంది. రియాలిటీ చెక్. నువ్వు అనుకుంటున్నావేమో 5 లక్షలు ఖర్చు అంటే చాలా ఓవర్ కాదా? సింపుల్గా చెప్పాలి అంటే ఇది సాధారణ జీవితం కాదు, ఇది హై కాంపిటీషన్ ఇండస్ట్రీ. ఒక సినిమా ఫ్లాప్ అయితే, ఆఫర్స్ ఆగిపోతే, అప్పుడు ఈ ఖర్చులు భారమవుతాయి. అంటే రిస్క్ కూడా అదే లెవెల్లో ఉంటుంది. కన్క్లూజన్: జీవితం బయటికి కనిపించేది గ్లామర్, లోపల జరిగేది డిసిప్లిన్ ప్లస్ ఖర్చు ప్లస్ ప్రెషర్. సింపుల్ లైన్: హీరోయిన్ అవ్వడమంటే ఫేమ్ కాదు, అది ఒక ఫుల్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ గేమ్.